Hi, my dear students. Welcome back to our channel, Learn English with Amir. This is your faculty in English language, Amir Ahmed. సో గుడ్ న్యూస్ అండి అందరికీ. టెట్ డిఎస్సికి సంబంధించిన క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్ మనం మన యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు నుంచి తీసుకోబోతున్నాం అనమాట. టెట్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. తెలంగాణకి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, అవునా కదా? చాలా మంది స్టూడెంట్స్ యాక్చువల్గా టెట్కి సంబంధించిన క్లాసెస్, డిఎస్సికి సంబంధించిన క్లాసెస్ మీ సైడ్ నుంచి మాకు కావాలి అని చాలా ఎక్కువ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. మన యూట్యూబ్లో ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా టెట్ డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను వీడియోస్ వేయడం జరుగుతుంది రెగ్యులర్గా. ఓకే, సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా టెట్ ఆస్పిరెంట్స్కి, డిఎస్సి ఆస్పిరెంట్స్కి మన వీడియోని, మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో ఈ రోజు మనం టెట్కి సంబంధించిన రీసెంట్గా కండక్ట్ చేసిన ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ డిస్కషన్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఓకేనా? 8th January నాడు కండక్ట్ చేసిన 2025లో జరిగే షిఫ్ట్ 1 పేపర్ 1లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ నేను థరోగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. సో దిస్ వీడియో విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ టెట్ డిఎస్సికి సంబంధించిన ఏపీ, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఎవరు కూడా ఆస్పిరెంట్స్ ఈ వీడియోని మిస్ చేయకండి. తప్పకుండా ఎండింగ్ వరకు చూసి వెళ్ళాల్సిందే. ఓకే, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ టెట్కి సంబంధించిన ఇంగ్లీష్ కోర్స్ మన దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటారో మీకు గుడ్ న్యూస్ అనమాట. మన యాప్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెట్కి సంబంధించిన కోర్స్ అనేది కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ అవర్ యాప్. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు మీరు పర్చేస్ చేస్తే దాంట్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ అయిపోతుంది. ఓకేనా? మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో జాయిన్ అవ్వండి. 3 months and 6 months 3 months and 6 months కోర్సెస్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకొని ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు. 399 రూపీస్కి 3 months కోర్స్ అనేది యాక్సెస్ ఉంది. అండ్ ఆఫర్ కూడా నడుస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు APR15 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు ఇమీడియట్గా 15% ఆఫ్ కూడా ప్రతి ఒక్క కోర్స్ పైన రావడం జరుగుతుంది. సో తప్పకుండా ఎవరైతే స్టూడెంట్స్ కోర్సెస్ ఎన్రోల్ చేద్దాం అనుకుంటున్నారో ఈ కోడ్ని యూస్ చేసుకొని 15% డిస్కౌంట్ తోటి జాయిన్ అయిపోండి. ఓకే, టెట్కి సంబంధించిన ఆస్పిరెంట్స్కి బెస్ట్ కంటెంట్ కోర్స్ మన ఇంగ్లీష్ క్లాసెస్కి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా నీట్గా ఇంగ్లీష్ డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి అండ్ నచ్చితే కనుక ఇమీడియట్గా కోర్సెస్లో కూడా ఎన్రోల్ అయిపోవచ్చు. ఓకే, రైట్, వెరీ నైస్. సో మీరు కావాలంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి అండ్ డెమో వీడియోస్ చూడండి. అండ్ మీకు కనుక ఎన్రోల్మెంట్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 778062 అండ్ 633. ఓకే, తప్పకుండా ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకే, రైట్. సో మన కోర్స్ గురించి కనుక డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీడియో ఎండింగ్ వరకు మీరు వినండి. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు కోర్సెస్ మీరు పొందొచ్చు. ఓకే, యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉందో చెక్ చేసుకోండి. ఓకే, రైట్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ. ఓకేనా? రైట్. ఎస్ఐ పీసీ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, కంప్లీట్ లాంగ్వేజ్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ వొకాబులరీ కోర్స్ కూడా మన దగ్గర ఉంది 99 రూపీస్కే. తప్పకుండా అది కూడా మీరు చెక్ చేయండి. ఓకే, రైట్. అండ్ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 49 రూపీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా మీకు వస్తుంది అనమాట. మీరు చెక్ చేయొచ్చు. 2025లో రాబోతున్న ఎస్ఎస్సికి సంబంధించిన సిజిఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, జీడీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఫర్గివ్ మీ గైస్, కాఫ్ ఉంది కొంచెం. సో ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే కనుక 499 రూపీస్ ఉండే కోర్సు ఎన్రోల్ అయిపోయి మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు హ్యాపీగా. బ్యాంక్ పీఓ క్లర్క్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అవ్వండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది, రైట్. అండ్ ఏపీ మెగా డిఎస్సి స్టూడెంట్స్ కూడా మిషన్ ఇంగ్లీష్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, రైట్. సో మనం అయితే పేపర్ డిస్కషన్లోకి వచ్చేద్దాం. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. మీకు కనుక పెయిడ్ కోర్సెస్లో కనుక ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండే కనుక నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, డెమో వీడియోస్ చూసేసి ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు నా యాప్ లోపల. ఓకే, రైట్. నౌ సో మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నుంచి కంప్లీట్గా ఏవైతే క్వశ్చన్స్ ఆ పేపర్లో అడగబడ్డాయో ఆ ప్రతి ఒక్క క్వశ్చన్ అని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా. ఓకే, గెట్ రెడీ నౌ, రైట్. సో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ప్యాసేజ్ తోటి. ఓకేనా? ఈ ప్యాసేజ్ మనం చదువుకోవాలి. ఈ ప్యాసేజ్తో మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలండి, రైట్. ఈ ప్యాసేజ్ మీరు ఒకసారి వీడియో పాస్ చేసి చదువుకోండి, రీడ్ ద ప్యాసేజ్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలి. ఓకేనా? రైట్. చలో, దిస్ ఇస్ మై టర్న్ టు రీడ్ ద ప్యాసేజ్. కూల్గా, కామ్గా ప్యాసేజ్ చదువుకోవడం. రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్, అండర్స్టాండ్ ద ప్యాసేజ్ అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్. దట్స్ ఇట్, సింపుల్ యాజ్ దట్. ఓకేనా? ఈజీగా ఆన్సర్ చేద్దాం. గో ఆన్. A submarine is a watercraft that is capable of independent operation under the sea. Submarines do not require support ships because submarines can renew their air and power supplies independently. So, as far as we have read, the passage is talking about submarines. Then which matter actually? Hollywood movies మీరు తప్పకుండా చూసే ఉంటారు. డిఫెన్స్లో ప్రతి ఒక్క కంట్రీ కూడా సబ్మరీన్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? రైట్. సో
సబ్మెరీన్ అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటి? ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆపరేషన్. ఇండిపెండెంట్‌గా అది పని చేస్తుంది. దానికి ఎలాంటి వేరే వేరే షిప్ యొక్క హెల్ప్ అవసరం లేదు. ఇండిపెండెంట్‌గా పనిచేస్తుందంట. సీ లోపలికెళ్ళిపోయి అండర్ ద సీ అవునా కదా! రైట్? సబ్మెరీన్స్ ఎలా ఉంటాయండి? వాటర్ లెవెల్ లోపల ఉంటే భూగర్భం కూడా కాదు యాక్చువల్లీ ఏమంటారంటే వాటర్ వాటర్ యొక్క సముద్రం లోపల ఓకేనా? రైట్? సముద్రం లోపలికెళ్ళిపోయి బాటమ్ మోస్ట్ పొజిషన్‌లో ఆపరేట్ చేయబడతాయి. ఏంటి అంటే సబ్‌మరీన్స్ అన్నమాట. ఓకేనా? సో వాటికి ఎలాంటి వేరే షిప్ యొక్క హెల్ప్ అనేది అవసరం లేదు. అవి ఇండిపెండెంట్‌గా ఫంక్షన్ అవ్వగలవు. ఇండిపెండెంట్‌గా పనిచేస్తాయి. దాని లోపల ఎనర్జీని అవి రెన్యూ కూడా చేసుకోగలవు. ఓకేనా? దే కెన్ రెన్యూ దేర్ ఎయిర్ కూడా అవి రెన్యూ చేసుకుంటాయి. పవర్ సప్లై కూడా ఇండిపెండెంట్‌గా ప్రొడ్యూస్ చేసుకుంటాయి. రైట్? ఓకే. సబ్‌మర్సిబుల్స్ ఆల్సో సబ్‌మర్జ్ అండ్ ఆపరేట్ అండర్ వాటర్. బట్ దే నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ఎ లార్జర్ వెసెల్. సబ్‌మరీన్ లానే సబ్‌మర్సిబుల్స్ అని కూడా ఉంటాయండి. అవి యాక్చువల్‌గా కంపారిటివ్‌లీ చాలా చిన్నగా ఉంటాయి. మీరు 'టైటానిక్' మూవీ చూసుంటారు. దాంట్లో మనుషులు కూర్చొని కిందకెళ్ళిపోతారనమాట. బట్ అది ఆపరేట్ కావాలంటే అదొక కేబుల్ ద్వారా కిందకొస్తది. ఒక పెద్ద షిప్ పైనుండాలి. ఆ షిప్‌లోంచి కేబుల్ సహాయంతోటి అది కిందకొస్తుందనమాట. రైట్? అట్లాంటి వాటిని అంటారు సబ్‌మర్సిబుల్స్. ఓకే. అంటే మీనింగ్ ఏంటి? సబ్‌మర్సిబుల్స్ కూడా దే కెన్ ఆల్సో ప్రాపగేట్ అండర్ వాటర్. దే కెన్ మూవ్ అండర్ వాటర్. కాకపోతే వాటికి ఒక పెద్ద వెసెల్ పైన షిప్ యొక్క హెల్ప్ అవసరం అవుతది. రైట్? దాని నుంచి ఏమొస్తది? ఎయిర్ సప్లై అవుతది. పవర్ సప్లై అవుతది. అది మ్యాటర్ అనమాట. ఓకేనా? ఇండిపెండెంట్‌గా పని చేయలేవు. ఓకే. సబ్‌మర్సిబుల్స్ కెనాట్ రెన్యూ దేర్ ఎయిర్ అండ్ పవర్ సప్లైస్. చూసారా? సబ్‌మర్సిబుల్స్ అనేవి ఎయిర్‌ని రెన్యూ చేసుకోలేవు అండ్ పవర్ సప్లైస్‌ని ప్రొడ్యూస్ చేసుకోలేవు, రెన్యూ చేసుకోలేవు. కరెక్ట్? వితౌట్ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఎవరిస్తారు? లార్జర్ షిప్స్ ఇస్తాయి. లార్జర్ వెసెల్స్ ఇస్తాయి పైన. 'టైటానిక్' మూవీ చూడండి మీకు ఈజీగా ఐడియా వచ్చేస్తది. ఓకేనా? రైట్. ఫర్ దిస్ రీజన్ సబ్‌మర్సిబుల్స్ ఆర్ యూజువల్లీ స్మాలర్ అండ్ కెనాట్ స్పెండ్ యాస్ మచ్ టైమ్ అండర్ వాటర్ యాస్ సబ్‌మరీన్స్. సబ్‌మరీన్స్ ఉన్నంత సేపు ఇవి అండర్ వాటర్ ఉండలేవు. అండ్ కంపారిటివ్‌లీ చాలా చిన్నగా ఉంటాయి సబ్‌మరీన్ కంటే కంపేర్ చేస్తే. రైట్? ఓకే. సబ్‌మరీన్ యూజ్ ఇంక్రీస్డ్ greatly during the World War I due to innovations in engineering such as a dual power system using both diesel and electric sources. Submarines had finally developed into effective war machines like the U-boat. అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్‌గా సబ్‌మరీన్స్ అనేవి యాక్చువల్‌గా వరల్డ్ వార్ 1లో ఎక్కువ వాడారంట. రైట్? ఎక్కువగా ఇవి డిఫెన్స్ పరంగా వాడతారండి. అవునా కదా! రైట్? వాటి నుంచి మనము అండర్ వాటర్ అటాక్స్ కూడా చేయొచ్చు యాక్చువల్‌గా వెసెల్స్ పైనకి. రైట్? ఇన్నోవేషన్స్ ఇంజినీరింగ్‌లో చాలా వచ్చాయి కాబట్టి ఇవి యాక్చువల్‌గా వరల్డ్ వార్‌లోనే యూజ్ చేయబడిన ఒక వార్ వెపన్ అయిపోయినాయన్నమాట. రైట్? అవి డీజిల్‌తో నడుస్తాయి, ఎలక్ట్రిక్ సోర్సెస్‌తో కూడా నడుస్తాయంట. రైట్? అవి వార్ మెషిన్స్ లాగా అయితే వచ్చేసినాయి అని చెప్పి చెప్తున్నాం. ఓకే. రైట్. మోడర్న్ సబ్‌మరీన్స్ ఆర్ నౌ పవర్డ్ బై ఎ న్యూక్లియర్ రియాక్టర్. ఈ రోజుల్లో తయారయ్యే సబ్‌మరీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే దే హావ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా వస్తుందన్నమాట. రైట్? ఓకే. న్యూక్లియర్ పవర్ ఉంటుందన్నమాట వాటికి. ఓకే. Submarines can operate at high speeds for extended periods of time due to the tremendous amount of power generated by the nuclear reactor. ఎక్కువసేపు అవి అండర్ వాటర్ ఎలా ఉండగలుగుతున్నాయి అంటే న్యూక్లియర్ రియాక్టర్ నుంచి చాలా ఎక్కువ పవర్ సప్లై వాటికి దొరుకుతుందన్నమాట. ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ పవర్. న్యూక్లియర్ పవర్ అనేది చాలా ఎక్కువ కాబట్టి అది హ్యాపీగా అండర్ వాటర్ చాలా ఎక్కువ ప్రొలాంగ్డ్ పీరియడ్ వరకు ఉండగలదు అది. ఓకేనా? అది మ్యాటర్. ఓకే. రైట్. ద ఓన్లీ ఫ్యాక్టర్ లిమిటింగ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ అన్ అడ్వాన్స్ సబ్‌మరీన్ కెన్ రిమైన్ సబ్మర్జ్డ్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ ఇట్ కెన్ క్యారీ. పవర్‌కి కుదవలేదు. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా ఎంత కావాలంటే అంత పవర్ దొరుకుతుంది. ఆ సబ్‌మరీన్ కెన్ రిమైన్ అండర్ వాటర్ ఫర్ యాస్ లాంగ్ యాస్ పాసిబుల్. కాకపోతే లోపల ఉన్న మనుషులకి ఎనర్జీ ఎలా రావాలి? ఫుడ్ తింటూ వస్తుంది. రైట్? కొంచెం నాకు కాఫ్ ఇష్యూ ఉందండి. యూ హావ్ టు అడ్జస్ట్. ఓకే. ఫుడ్ సప్లైస్ ఉండాలి కదా! లోపల ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తారో అవసరమైన ఫుడ్ సప్లైస్, వాటర్ సప్లైస్ వాళ్ళు క్యారీ చేసుకొని అండర్ వాటర్ వెళ్తారు ఒకేసారి. ఓకేనా? చాలా మంత్స్ కిందనే ఉంటారు. తర్వాత బయటకొస్తారనమాట. అయితే మ్యాటర్ ఏంటంటే సబ్‌మరీన్ పైకి రావాలి అంటే నీడ్ ఒకటే ఇంకా ఏంటి అంటే ఎవరైతే దాంట్లో పనిచేస్తారో వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు వాళ్ళు బయటికి రావడమే. ఓకేనా? లేకపోతే లెక్కైతే సబ్‌మరీన్‌కైతే ఎలక్ట్రిక్ సప్లై గాని, పవర్ సప్లై గాని ఇబ్బందే రాదు. న్యూక్లియర్ రియాక్టర్ అంత ఎనర్జీ యూ నో ప్రొవైడ్ చేస్తూనే ఉంటుందన్నమాట. రైట్? అది మ్యాటర్. ఇదంతా కూడా దేని గురించండి? ఇట్స్ అబౌట్ సబ్‌మరీన్. ఎలా ఉంది లాంగ్వేజ్? చాలా సింపుల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికొస్తే టెట్ ఎగ్జామినేషన్స్‌లో ఇంగ్లీష్ చాలా సింపుల్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. టెట్‌కి సంబంధించిన పేపర్స్ నేను దగ్గర నుండి చెక్ చేస్తాను కాబట్టి ఎవ్రీ టైమ్. టెట్ చాలా ఈజీ ఉంటది. నా 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నుంచి చెప్తున్నాను. టెట్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే స్టూడెంట్స్ రాస్తారో మీరు బేసిక్ ఇంగ్లీష్‌తో మంచి మార్కులు టెట్ ఎగ్జామ్స్‌లో కొట్టొచ్చు. డీఎస్సీ ఎగ్జామ్స్‌లో కూడా కొట్టొచ్చండి. ఓకే. కంపారిటివ్‌లీ చాలా ఈజీ ఉంటాయండి. వేరే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ కంటే కంపేర్ చేస్తే మీరు అంత కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఫర్దర్‌గా క్వెషన్స్ సాల్వ్ చేస్తాం కదా! మీకే ఐ ఓపెనర్స్‌లా పనిచేస్తాయి క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మొన్నే వచ్చాయి కదా! చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్
ఇంగ్లీష్ డిఫికల్ట్ ఏమో అని కొంచెం హెజిటేషన్తో ఆగిపోతున్నారో వాళ్ళందరికీ నేను ఐస్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను అనమాట. కళ్ళు తెరుచుకోవాలి మీరందరూ. ఇంగ్లీష్ చాలా ఈజీ అండి, రైట్? మీ లోపల కొంచెమైనా కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ వీడియోస్ చూసి బూస్ట్ అయితే కనుక మీరు తప్పకుండా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు తప్పకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. ఓకేనా, రైట్? చలో, క్వశ్చన్ నెంబర్ 1 అండి, రైట్? సిమిలారిటీ బిట్వీన్ సబ్మరైన్స్ అండ్ సబ్మర్సిబుల్స్ ఈస్. సబ్మరైన్ కి సబ్మర్సిబుల్ కి సిమిలారిటీ ఏముంటుంది చదువుదాం. ఓకే, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆపరేషన్? నో. ఎందుకంటే సబ్మర్సిబుల్స్ కి ఇండిపెండెంట్ ఆపరేషన్ ఉండదు, సబ్మరీన్స్ కి ఉంటుంది. సబ్మర్సిబుల్ కి పైన షిప్ ఉండాలి పైన, అవునా కదా? సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. సబ్మర్జ్ అండ్ ఆపరేట్ అండర్ వాటర్, రెండు కూడా ఆపరేట్ అవుతాయి అండర్ వాటర్, మునిగిపోతాయి. దే సబ్మర్జ్. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ కరెక్ట్. యూజువల్లీ బిగ్ ఇన్ సైజ్. సబ్మరైన్స్ ఆర్ యూజువల్లీ బిగ్ ఇన్ సైజ్, బట్ సబ్మర్సిబుల్స్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. సో ఆప్షన్ 3 రాంగ్ అనమాట. అండ్ ఆప్షన్ 4 చెక్ చేసుకుంటే స్పెండ్ మచ్ టైమ్ అండర్ వాటర్. ఓకే, ఎక్కువ టైమ్ అవి వాటర్ అండర్ వాటర్ ఉండగలవు అని చెప్పేసి. అంటే సబ్మరైన్స్ కెన్ రిమైన్ అండర్ వాటర్, బట్ సబ్మర్సిబుల్స్ కెన్ నాట్ రిమైన్ అండర్ వాటర్. సో రెండింటికి సంబంధించిన పాయింట్ కావాలి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ఆల్సో రాంగ్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. ఏమన్నా ఇబ్బంది ఉందా? ప్యాసేజ్ చదివిన ప్రతి ఒక్కరికి దీని ఆన్సర్ రావాల్సిందే. సో సింపుల్. ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 2 నౌ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 అండి, ఆన్సర్ చేయండి. Submarines had finally developed into effective war machines. This is because of submarines war machines ఎలా అయిపోయాయి, ఎలా డెవలప్ అయ్యాయి, అలాగా ఎందుకు అని అడిగితే యాక్సెస్ టు ఓషన్స్ అండ్ సీస్ ఉండడం వలన, యాక్సెస్ టు ఓషన్స్ అండ్ సీస్ ఉండడం వల్ల అలా అయిందా, లేకపోతే పవర్ సిస్టమ్ యూజింగ్ డీజిల్ యాజ్ ఓన్లీ సోర్స్ ఉండడం వల్ల వార్ మెషిన్స్ అయ్యా, వరల్డ్ వార్స్ వచ్చాయి కాబట్టి, లేకపోతే ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అయినా కాబట్టి? దిస్ ఇస్ ఆల్సో మెన్షన్ డైరెక్ట్లీ. చూడండి ఒకసారి ఇక్కడ, సబ్మరీన్ యూస్ ఇంక్రీస్ గ్రేట్లీ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 1 డ్యూ టు ఇన్నోవేషన్స్ అండ్ ఇంజనీరింగ్. చూడండి ఒకసారి, వార్ మెషిన్స్ ఎలా అయ్యావి? సో దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్స్ ఇంటూ వార్ మెషిన్స్ బికాస్ ఆఫ్ ది ఇన్నోవేషన్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో వచ్చిన చేంజెస్ వల్ల అవి వార్ మెషిన్స్ లాగా మారినాయి, అవునా? సో ఇన్నోవేషన్స్ చాలా జరిగినాయి, ఇంజనీరింగ్లో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి సబ్మరైన్స్ వార్ మెషిన్స్ లాగా ఫుల్ ఎక్విప్మెంట్స్ తోటి ఫుల్ ఎక్విప్డ్ అయిపోయి వార్ మెషిన్స్ లాగా ట్రాన్స్ఫర్ అవడం జరిగింది అనమాట, రైట్? దేనివల్ల? ఇంజనీరింగ్లో వచ్చిన టెక్నాలజీ వల్ల, అడ్వాన్స్మెంట్ వల్ల. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో వాట్ ఈస్ ది ఆన్సర్? ద వర్డ్ ట్రెమెండస్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్. ట్రెమెండస్ అనే వర్డ్ వచ్చిందండి, ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనుకుంటా, రైట్? ట్రెమెండస్ మీన్స్ హ్యూజ్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువ అని చెప్పాలంటే మనం హ్యూజ్ అనే వర్డ్ యూస్ చేస్తాం, బిగ్ అనే వర్డ్ యూస్ చేస్తాం, అండ్ వి యూస్ ద వర్డ్ ఇనార్మస్. ఓకేనా? సో చాలా ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో అని చెప్పాలంటే మనం యూస్ చేసే పదాలు అన్నమాట ఇవి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇచ్చిన వర్డ్కి యొక్క మీనింగ్ అడిగారు కాబట్టి సేమ్ మీనింగ్. లాంగ్ ఆన్సర్, క్రియేటివ్ ఆన్సర్, డిమిన్యూటివ్ అంటే స్మాల్ అండి. యాక్చువల్లీ మనకేమో బిగ్ అనే సైజ్ రావాలి. హ్యూజ్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా బిగ్ కదా, సో ఇక్కడ ఏమొస్తుంది? స్మాల్. సో ఇది ఆన్సర్ కాదు, డిమిన్యూటివ్ స్మాల్ అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఎనార్మస్. ఎనార్మస్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ బిగ్ ఇన్ సైజ్. ఓకేనా? బిగ్ ఇన్ సైజ్, బిగ్ ఇన్ క్వాంటిటీ, ఆర్ వి ఆల్సో సే జైగాంటిక్. ఏమంటామండి యాక్చువల్గా మనం? వి సే జైగాంటిక్. ఓకేనా? జైగాంటిక్ అంటాం. వి ఆల్సో సే మ్యామత్. ఏమంటామండి యాక్చువల్గా? మ్యామత్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈస్ మ్యామత్ ఇన్ సైజ్, దట్ ఈస్ వెరీ బిగ్ ఇన్ సైజ్, అవునా? రైట్? ఇంకా మనం అంటాం కొలాసల్, అవునా కదా? రైట్? ఇలాంటి వర్డ్స్ అని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వర్డ్స్ వస్తాయి. సో పెద్ద అని చెప్పాలంటే ఎనార్మస్ అనే వర్డ్ వాడచ్చు. సో సింపుల్ సినానిమ్ అయిపోతుంది. ఇలా మీరు కొన్ని క్వశ్చన్స్ చదవాలి, బేసిక్ వొకాబులరీ. ఎసాను? రైట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4 నౌ. దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. రైట్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఓకే, రైట్. సబ్మర్సిబుల్స్ కెన్ స్పెండ్ యాజ్ మచ్ టైమ్ అండర్ వాటర్ యాజ్ సబ్మరీన్స్. ఇది కరెక్టా రాంగా? ఐ నీడ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సబ్మర్సిబుల్స్ అనేవి సబ్మరైన్స్ ఉన్నంతసేపు ఉండలేవు. ఆప్షన్ 1 రాంగ్. మనకేమో కరెక్ట్ కావాలి. సబ్మరైన్స్ రిక్వైర్ సపోర్ట్ షిప్స్? నో. సబ్మర్సిబుల్స్ కి కావాలి సపోర్ట్ షిప్. సబ్మరైన్స్ ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. 2 రాంగ్. సబ్మర్సిబుల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆపరేషన్? నో, దే నీడ్ అ సపోర్ట్ షిప్. పైన ఒక షిప్ ఉంటేనే సబ్మర్సిబుల్స్ పనిచేస్తాయి. సో సబ్మరైన్స్ హ్యాడ్ ఫైనలీ డెవలప్డ్ ఇంటూ ఎఫెక్టివ్ వార్ మెషిన్స్. సబ్మరైన్స్ అనేవి ఎఫెక్టివ్ వార్ మెషిన్స్ అయితే అయ్యాయి. ఎసానో? ఇది ట్రూ అనమాట. కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయడం. రైట్. క్వశ్చన్ నెంబర్ 5. ప్యాసేజెస్ ని తప్పకుండా చదవండి. ఎంత కుదిరితే అంత మీరు ప్యాసేజెస్ని సాల్వ్ చేయండి. రైట్ చిన్న. ఎవరైతే స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో ఇంగ్లీష్లో కనుక మంచి మార్కులు రావాలంటే మీకు ప్యాసేజ్ తప్పకుండా చేయడం రావాలి. దానికోసం ఏం కావాలి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎన్ని క్వశ్చన్స్ కుదిరితే అన్ని ప్యాసేజ్ క్వశ్చన్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చినవి ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఎక్కువ రీడింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి, అండర్స్టాండింగ్ స్కిల్స్ పైన. ఓకేనా? రైట్ గైస్, కమాన్. అందరికీ ఈజీ అయిపోద్దండి. క్వశ్చన్ నెంబర్ 5. యాజ్ పర్ ద ప్యాసేజ్ సబ్మర్సిబుల్స్ ఆర్ యూజువల్లీ స్మాలర్ బికాస్. సబ్మర్సిబుల్స్ చిన్నగా ఉండడానికి రీజన్ ఏమని ప్యాసేజ్ చెప్తుంది?
They cannot renew their air and power supplies without support. Other reason, they can renew their air. They can renew? No, they can't renew their air and power supplies. They submerge and operate underwater. దీనికి size కి సంబంధం లేదు. So option 3 wrong. They are powered by nuclear reactor. No. Submersibles are not powered by nuclear reactors. Rather submarines అనేవి nuclear reactor తో పవర్ అయి ఉంటాయి. సో right now option 4 is also wrong. So answer has to be option 1. Elimination తో కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ they cannot renew their air and power supplies without support. సో ఎయిర్ సప్లైని కానీ పవర్ సప్లైని కానీ వాటిని అవే రెన్యూ చేయలేవు కాబట్టి చేసుకోలేవు, వాటి చిన్నగా ఉంటాయి కాబట్టి వాటికి ఒక సపోర్ట్ షిప్ అవసరం అవుతుంది. రైట్, అది మ్యాటర్ అనమాట. అలా సో ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. సో 5 క్వశ్చన్స్ పక్కా మీకు ప్యాసేజ్ నుంచి వస్తాయన్నమాట. రైట్, ఆ 5 క్వశ్చన్స్ కోసం మీరు ప్యాసేజ్ కుదిరినంత వరకు ప్రాక్టీస్ చేయండి. చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనమాట 5 అంటే. సో సింపుల్ బిట్ ఆఫ్ ప్రాక్టీస్తో మంచి మార్క్స్ మీరు కొట్టేయచ్చు. ఓకే, ప్యాసేజ్తో మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అసలు హెసిటేట్ అవ్వకండి, మీరు స్టార్ట్ చేసేయండి. ప్రిపరేషన్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఎక్కువ టైం కూడా మనకి లేదు. సో ప్రిపరేషన్ మంచిగా చేయండి. అండ్ మీ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు, మీతో పాటు నేను ఇంగ్లీష్లో 100% మీకు సపోర్ట్ చేయడానికి అవైలబుల్ ఉంటాను. టెట్కి సంబంధించిన వీడియోస్ ఈసారి నేను రిగ్గరస్గా వేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, 100% ఐ సపోర్ట్ యూ. ఓకేనా, మీకు ఏ హెల్ప్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిలో కూడా అడిషనల్గా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మన కోర్సెస్ ఎనివే ఉన్నాయి. రిసోర్స్ లేకపోతే ఎలా చదవాలో పరిచయం కావాలి. ఆల్రెడీ రిసోర్సెస్ ఉన్నాయి. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకొని యాప్లో ఉన్న కోర్సెస్ యూస్ చేసుకొని హ్యాపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఐ విల్ బీ విత్ యూ త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ జర్నీ. రైట్, ఓకే. మై వర్క్ విల్ రిక్వైర్ డాష్ అ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. క్వైట్ అని చెప్పేటప్పుడు క్వైట్ అ లాట్ ఆఫ్, క్వైట్ అని చెప్పాలంటే క్వైట్ బిగ్, క్వైట్ అ లాట్ ఆఫ్ అన్నా కదా, అక్కడ యూస్ చేసే వర్డ్ ఏమవుతుందండి అంటే ఇది క్వైట్. ఆపోజిట్లో ఇంకొక వర్డ్ ఉందండి యాక్చువల్గా. క్వైట్ని మనం ఇలా కూడా రాస్తాం యాక్చువల్గా. క్వైట్, క్వైట్, క్వైటెస్ట్ ఇలా రాసినప్పుడు ద వర్డ్ క్వైట్ సింప్లీ మీన్స్ దట్ అంబియన్స్ ఈజ్ సైలెంట్. అవునా కదా. ఈ క్వైట్ అనేది ఏం చూపిస్తుంది అంటే దట్ దెర్ ఇస్ నో నాయిస్. సైలెన్స్ని చూపించడానికి మనం యూస్ చేసే వర్డ్ ఏంటంటే క్వైట్. క్వైట్ ప్లీజ్ అంటాం కదా మనం జనరల్గా. సైలెంట్గా ఉండండి, సౌండ్ చేయకుండా అని చెప్పాలంటే మనం యూస్ చేసే స్పెల్లింగ్ ఇదనమాట. సో ఇది మనకి ఆన్సర్ వద్దు ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే సైలెన్స్ గురించి మాట్లాడలేదు. అవునా. సో మై వర్క్ విల్ రిక్వైర్ డాష్ అ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. నా వర్క్ చేయాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. సో చెప్పాలంటే విసే క్వైట్ అ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఓకేనా. ఇట్ ఈస్ క్వైట్ హాట్ అవుట్ సైడ్. ఓకేనా, చాలా వేడిగా ఉంది బయట అని చెప్పాలనుకోండి. యూసే ఇట్ ఈస్ క్వైట్ హాట్. క్లియర్గా వినండి ఒకసారి. క్వైట్ హాట్. ఓకేనా, ఇది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా నాకు సింపుల్గా చెప్పేసండి ఒకసారి. రైట్, ఇది కరెక్టా రాంగా? ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగ్? చాలా సింపుల్ అనమాట. ఇక్కడ స్పెల్లింగ్ ఇది రాయకూడదు. యాక్చువల్గా క్వైట్ అంటే స్పెల్లింగ్ ఇది రాయాలి. అది ఈ రెండింటికి డిఫరెన్స్. సో దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్. క్వైట్ అండ్ క్వయట్ డిఫరెన్స్ ఏంటి? ఓకేనా, క్వైట్ అనే వర్డ్ని మనం యాడ్వర్బ్లో యూస్ చేస్తుంటాం. ఇక్కడ ఈ క్వైట్ అనే వర్డ్ దేనికోసం అంటే మీకు సైలెన్స్ ఆర్ అంబియన్స్లో నాయిస్ లేదని చూపించడానికి అనమాట. సో ఇప్పటికైతే మనకి ఆన్సర్ ఆప్షన్ 1 కాదనమాట. క్విట్ చేయడం అసలు కాదు. సో ఆన్సర్ ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనమాట. రైట్, సో మై వర్క్ విల్ రిక్వైర్ క్వైట్ అ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అండ్ ఈ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ కనపడాలి. దీని ఆన్సర్ ఏంటో చెప్పండి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 7 ఐ గెస్. యా, క్వశ్చన్ నెంబర్ 7. యా, విజ్డమ్ ఈస్ ద గిఫ్ట్ డాష్ హెవెన్. విజ్డమ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. కరెక్టా? ఆన్ హెవెనా, ఫర్ హెవెనా, ఇన్ హెవెనా? విజ్డమ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. ఓకేనా, రైట్. వివేకం అనేది హెవెన్ నుంచి వచ్చే ఒక గిఫ్టే అని చెప్పాలి అంటే విజ్డమ్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ హెవెన్. గిఫ్ట్ ఆఫ్ హెవెన్. సార్ నో, రైట్. ప్రిపోజిషన్ ఆఫ్ ఈస్ ప్రాపర్లీ సూటబుల్ బట్ వీ కాంట్ సే గిఫ్ట్ ఆన్ హెవెన్, గిఫ్ట్ ఫర్ హెవెన్, గిఫ్ట్ ఇన్ హెవెన్. అవునా కదా, ఇవే ప్రిపోజిషన్స్ కరెక్ట్ కావు. సో బేసిక్ ప్రిపోజిషన్ రిలేటెడ్ యూసేజ్ కూడా తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండండి. బేసిక్ ప్రిపోజిషన్ యూసేజ్ పైన క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్లో వస్తాయి. ఓకేనా, రైట్. ఓకే మై డియర్, లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ అండ్ ప్రొనౌన్స్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్. ఏ వర్డ్స్ అయితే యాక్చువల్గా ప్రొనౌన్సియేషన్లో సేమ్ వినిపిస్తాయో అండ్ స్పెల్లింగ్ కూడా సేమ్ ఉంటుందో కానీ మీనింగ్స్ మాత్రం డిఫరెంట్ సిచ్యువేషన్ డిఫరెంట్ వస్తుందో అట్లాంటి వర్డ్స్ని ఏమంటాం? వి కాల్ దెమ్ హోమోనిమ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మీకు ఒక హింట్ ఇస్తాను చూడండి. హోమోనిమ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, అవునా, అండ్ దట్ హ్యావ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ ఉంటుందండి. ఓకేనా, రైట్. ఇప్పుడు వినండి. సో రెండు సేమ్ ఉంటాయి కానీ మీనింగ్స్ మాత్రం వేరే వస్తాయి. దాన్ని ఏమంటామంటే హోమోనిమ్స్. సార్ హోమోనిమ్స్ కాకుండా హోమోఫోన్స్ ఉంటాయండి ఇంగ్లీష్లో. హోమోఫోన్స్ అంటే ఏంటి? హోమోఫోన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ అ సిమిలర్ ఫ్యాషన్. ప్రొనౌన్సియేషన్ కనుక సేమ్ ఉందనుకోండి, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండే వర్డ్స్ ఏమంటారంటే ఇంగ్లీష్లో హోమోఫోన్స్ అంటారు. ఫోన్ అంటేనే సౌండ్ అనమాట. ఓకే,
ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని వర్డ్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ మాత్రం సేమ్ ఉంటాయి కానీ మీనింగ్స్ వేరే వస్తాయి, రైట్? వాటిని మనం అంటాం హోమోగ్రాఫ్స్. గ్రాఫ్ అనేది స్పెల్లింగ్ కోసం వాడదాం అనుకోండి మీరు సింపుల్గా. సో హోమోగ్రాఫ్స్ అనేవి ఏంటంటే ద వర్డ్స్ దట్ హ్యావ్ సేమ్ స్పెల్లింగ్, the words that have same spelling but have different meaning according to their own కాంటెక్స్ట్ బట్టి వస్తుంది అనమాట. వీటినంట హోమోగ్రాఫ్. సో ఒకవేళ కనుక మీకు హింట్ ఇస్తుంది అనమాట ఏం చదవాలో. టెట్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ కనుక మీరైతే తప్పకుండా మీరు హోమోనిమ్స్ చదవాలి, హోమోఫోన్స్ చదవాలి అండ్ హోమోగ్రాఫ్స్ తప్పకుండా చదవాలి. ఇలాంటి వర్డ్స్ ఏమిటో చదవాలి. ఇప్పటికైతే క్వశ్చన్ సింపుల్గా హోమోనిమ్స్ అంటే ఏంటో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ది ఆన్సర్. యాంటనిమ్స్ కాదు ఆన్సర్, సినోనిమ్స్ కాదు. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు, సేమ్ మీనింగ్ వచ్చే పదాలు. యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఆన్సర్ కాదు. హోమోఫోన్ అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్, ఆన్సర్ కాదు. ఆన్సర్ హోమోనిమ్ అంటాం అనమాట. ఈజీ. నోట్బుక్ తీసుకొని ప్యారల్గా మీరు రాస్తుంటుండడానికి ట్రై చేయండి, ఓకే? అండ్ తప్పకుండా ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్కి, ఫ్యామిలీలో మెంబర్ అయిపోండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి. ప్రతి ఒక్క టెట్ డిఎస్సి ఆస్పిరెంట్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో ఎక్కడ పడితే అక్కడ మన వీడియో యొక్క లింక్ అయితే మీరు సర్క్యులేట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? రైట్, చాలా మందికి ఇది హెల్ప్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 9, వాట్ ఈస్ ది ఆన్సర్? మిస్టర్ రమేష్ సెడ్ టు హిస్ స్టూడెంట్స్, విల్ యూ లైక్ టు గో అవుట్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్. ఏం చదవాలి మీకు కనుక క్లారిటీ లేకపోతే తప్పకుండా ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి అనమాట. ఒకవేళ మీకు కనుక సపరేట్ వీడియోస్ కావాలంటే టాపిక్ పైన నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా వీటిపైన కూడా మీ ఎగ్జామినేషన్ లోపు ఎన్ని కుదిరితే అని నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. స్పీచెస్ నేర్చుకోండి, కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు నో హౌ టు కన్వర్ట్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్, ఓకే అండి? రైట్. సో ఇప్పుడు చూడండి, మిస్టర్ రమేష్ సెడ్ టు హిస్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ కనిపిస్తే సెడ్ టు ప్లేస్లో టోల్డ్ రావాలి, అవునా కదా? రైట్. అండ్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి టోల్డ్ కదండి, యాక్చువల్గా రావాలి ఆస్క్డ్. ఏనా యాక్చువల్గా ఆస్ట్. అన్నిట్లో ఆస్ట్ ఉన్నట్టుంది, అన్నిట్లో కూడా, ఓకేనా? ఆస్ట్ అన్నిట్లో ఉందండి, రైట్. ముందుకెళ్ళండి. ఇక్కడ విల్ ఉంది కాబట్టి విల్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎప్పుడు కన్వర్ట్ అయినా కూడా విల్ బి కన్వర్టెడ్ టు వుడ్. బాగా గుర్తుపెట్టుకోండి, విల్ ప్లేస్లో వుడ్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడు చెక్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్లో వుడ్ అసలు యూసేజ్ ఉందా? లేదు. ఆప్షన్ 1 రాంగ్. సెకండ్ స్టేట్మెంట్లో వుడ్ ఉందా? ఎస్, కన్సిడర్ చేయండి. థర్డ్లో ఉందా? ఎస్. ఫోర్త్లో ఉందా? ఎస్. ఓకే, అలా ఉంచండి, ఓకే. ఇప్పుడు చూడండి, యూ అంటే సెకండ్ పర్సన్ అంటే ఎవరు అంటే స్టూడెంట్స్ కోసం మన రాస్తాం ఏంటంటే దే. ఇక్కడ దే ఉంది, దే వుడ్ లైక్ బాగానే ఉంది. వుడ్ దే ఎందుకు వస్తుంది? క్వశ్చన్ లాగా ఉండదు, క్వశ్చన్ ఆన్సర్ అయిపోతుంది. ఆన్సర్ యాక్చువల్గా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే వాటిలో మనం వుడ్ దే యూసేజ్ రాయకుండా యాక్చువల్గా రాస్తాం దే వుడ్ అండి, అవునా? ఆన్ దాట్ బేసిస్ వీ కెన్ రిమూవ్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 రాంగ్, ఎందుకంటే ఇది క్వశ్చన్స్లో వాడతారు వుడ్ దే అని. ఫుల్ స్టాప్ ఉన్న స్టేట్మెంట్ అసర్టివ్ సెంటెన్సెస్లో దే వుడ్ రాస్తారు, అదైతే కేసు తీసేయాల్సి వస్తుంది, అవునా? మిస్టర్ రమేష్ ఆస్క్డ్ హిస్ స్టూడెంట్స్ ఇఫ్ దే వుడ్ లైక్ టు గో అవుట్ డోర్స్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్. ఇక్కడ ఏముంది? మిస్టర్ రమేష్ ఆస్క్డ్ హిస్ స్టూడెంట్స్ ఇఫ్ దే వుడ్ లైక్ టు గో అవుట్ డోర్స్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్. ఎవ్రీథింగ్ సౌండ్స్ గుడ్, అవునా? అంతా కూడా సేమే ఉందండి యాక్చువల్గా. ఎక్కడ మరి తేడా ఉంది? రైట్, యూ హ్యావ్ టు చెక్. గో అవుట్ డోర్స్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్ ఇది రాంగ్. ఎనీవే అది తీసేసాం కాబట్టి ఫర్ ఫిజికల్ ట్రైనింగ్. రెండు ఆప్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయండి, ఎక్కడో ప్రాబ్లం ఉంది యాక్చువల్గా. వీ నీడ్ టు చెక్. ఇక్కడ ఆస్క్డ్ దగ్గర యాంకర్డ్ అని ఉంది, మరి స్పెల్లింగ్ కనుక ఒకవేళ ఇదే కనుక మిస్టేక్ ఇచ్చుంటే క్వశ్చన్ పేపర్లో, ఐ డోంట్ హ్యావ్ ద క్వశ్చన్ పేపర్ విత్ మీ రైట్ నౌ, టైపింగ్లో ఏమైనా మిస్టేక్ ఉందా? ఎనీవే ఆన్సర్ మాత్రం ప్రాపర్గా ఉందండి. దే వుడ్, అచ్చా, రైట్. ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. దే వుడ్ లైక్డ్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? హౌ కెన్ వి మిస్ దిస్, రైట్? ఓకే. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు, నా ఫోకస్ అంతా ఈ వర్డ్ మీదకి వెళ్తుంది. యాక్చువల్లీ టైపింగ్ మిస్టేక్ అండి, రైట్? ఇది యాంకర్డ్ కాదు, ఇట్ మస్ట్ బి ఆస్క్డ్. ఏమన్నా యాక్చువల్గా అది టైపింగ్ మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు వినండి ఒకసారి, రైట్? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వుడ్ అయితే కన్వర్షన్ చేస్తాం కానీ వుడ్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఎప్పుడు కూడా మనం V1లో రాస్తాం, బేస్ ఫామ్లో. అట్లాంటప్పుడు మరి లైక్ లానే ఉండాలి కానీ లైక్ వచ్చే ఛాన్సెస్ లేదనమాట. అలా తీసుకుంటే ఆప్షన్ 2 రాంగ్. యూ హ్యావ్ టు గో ఇన్సైడ్. బ్యూటిఫుల్ క్వశ్చన్, బాగుంది కదా, రైట్? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అండి, రైట్? ఆప్షన్ 4. ఇలా మీరు ప్రాపర్గా చెక్ చేయాలి. క్లోజ్ ఆప్షన్స్ ఉంటే చెక్ చేయాల్సిందే. వెన్ ద ఆప్షన్స్ ఆర్ ప్రెటీ క్లోజ్, ఎక్కడ తేడా ఉంది మీరు అబ్జర్వ్ చేయాలి, రైట్? బ్యూటిఫుల్. ఆప్షన్ 4. కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ రైట్ వచ్చింది లేదా చెప్పండి ఒకసారి, రైట్? క్వశ్చన్ నెంబర్ 10 now. The pens that dash, please don't misplace them or lend them to someone else. The pens that I gives you. ఈ ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయండి, ఎందుకంటే I gives is grammatically incorrect. I అనే వర్డ్తో ఎప్పుడైనా మనం give అనే వర్బ్ రాయొచ్చు లేదా gave అనే వర్బ్ రాయొచ్చు, అవునా? బట్ వీ కాంట్ రైట్ gives. If that is the case, option 1 is wrong. I give to you is అని కనిపిస్తుంది, బాగానే ఉంది. I gave you, I give to you, I gave you, I gave you is, ఓకేనా? ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఎవరు వచ్చారు? యాక్చువల్గా పెన్స్.
పెన్స్ ఇస్ అ ప్లూరల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ప్లూరల్ సబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బ్ కూడా ప్లూరల్ వర్బ్ రావాలి. దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది కాబట్టి మనం పెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఏవైతే పెన్స్ నేను నీకు ఇచ్చానో ఆ పెన్స్ అని చెప్పాలి అంటే నేను పెన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పెన్స్ అనే సబ్జెక్ట్తో ప్లూరల్ వర్బే వస్తుంది. ప్లూరల్ వర్బ్ రావాలంటే ఈజ్ వచ్చే ఛాన్స్ లేదు, ఈజ్ వచ్చే ఛాన్స్ లేదు, ఈజ్ వచ్చే ఛాన్స్ లేదు, ఆర్ వచ్చే ఛాన్సే ఉంది. దిస్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్ దట్ కంటైన్స్ అ ప్లూరల్ వర్బ్. హ్యాపీగా పెట్టండి ఆప్షన్ 3 అనమాట. చాలా సింపుల్ ఉంది సార్. నో రైట్. ఇలా మీరు బేసిక్ నాలెడ్జ్ యూస్ చేసి ఆన్సర్ చేయాలి. ఓకేనా? లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 11 now. A good captain should be ready to dash criticism when the team underperforms. ఒక టీమ్ సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు కెప్టెన్ అనేవాడు ఏం తీసుకోవాలి, ఏం తీసుకొని రెడీగా ఉండాలి క్రిటిసిజం కోసం. షేర్ క్రిటిసిజమా, ఫేస్ క్రిటిసిజమా, హోల్డ్ క్రిటిసిజమా, గివ్ క్రిటిసిజమా? మ్యాటర్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫేస్ క్రిటిసిజం. అవునా? గెలిచినప్పుడు ఒక కెప్టెన్ లాగా నువ్వు సక్సెస్ని ఎంతైతే ఎంజాయ్ చేస్తావో అండ్ సక్సెస్కి ఎంతైతే క్రెడిట్ నువ్వు తీసుకుంటావో, ఓడిపోతే వచ్చే క్రిటిసిజంను కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇఫ్ యూఆర్ అ కెప్టెన్. ఎస్ ఆర్ నో? యూ షుడ్ బి రెడీ టు ఫేస్ క్రిటిసిజం అంటాం. అవునా? సో ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. హోల్డ్ క్రిటిసిజం అనము, షేర్ క్రిటిసిజం అనము, గివ్ క్రిటిసిజం అనం. అవునా? సింపుల్ అనమాట. లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 12 now. రైట్. We have finalized a site for our new school building. Pick the correct passive voice. ఓకే, ఏం చదవాలి అని ఐడియా లేని వాళ్ళు మీరు తప్పకుండా వాయిస్ కన్వర్షన్ క్వశ్చన్స్ కూడా తప్పకుండా నేర్చుకోండి. ఓకేనా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి. ఈ కన్వర్షన్ మీరు తప్పకుండా చెక్ చేయాలి. మీకు సెపరేట్గా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా టెట్ కోసం నేను ఈ కన్వర్షన్ వీడియోస్ కూడా వేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? మీకు కావాలంటే అడగండి. రైట్. పిక్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, వీ హ్యావ్ ఫైనలైజ్డ్ అ సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్. టెన్స్ చెక్ చేసుకోవాలండి. హ్యావ్ ఫైనలైజ్డ్, దీన్ని అంటాం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి ప్యాసివ్ వాయిస్ రాసామనుకోండి, వి రైట్ హ్యాస్ ఓర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఓకేనా? సో మనకు కావాలి హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఫైనలైజ్డ్. ఇది ఎక్కడ కనిపిస్తే అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. సో చెక్ చేసుకుంటే ఆప్షన్ 1లో హ్యాస్ బీన్ ఉంది, ఫైనలైజ్డ్ కూడా బాగానే ఉంది. అవునా? నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే హ్యాడ్ వచ్చే ఛాన్స్ లేదు, హ్యావ్ రావాలి. హ్యావ్ రావాలి అంటే మనం చూసుకుంటే మనం మాట్లాడే సైట్ గురించి కాబట్టి సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్. సింగులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సైట్ అని చెప్పేసి సింగులర్ రావాలి కాబట్టి హ్యావ్ వచ్చే ఛాన్స్ లేదు, హ్యాజే రావాలి. ఈజ్ వచ్చే ఛాన్స్ అసలే లేదు. సో తీసేసేయండి. ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు ఎలిమినేషన్ చేసి ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ లెవెల్ కన్వర్షన్స్ చెక్ చేసుకోండి. ఓకే, లవ్లీ, చాలా బాగున్నాయండి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం. రైట్. చూస్ ది ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్. ఓకే, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు. సో స్పెల్ చెక్ క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి అనమాట. యూ హ్యావ్ టు లర్న్ స్పెల్లింగ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వర్డ్స్. ఓకే, ఎలాబరేషన్ కరెక్టా, ఎమిగ్రేషన్ కరెక్ట్ ఉందా, ఎన్యూమరేషనా, ఎగ్జాజరేషనా, ఎక్కడ ఇన్కరెక్ట్ ఉంది? ఓకే, ఎలాబరేషన్ పర్ఫెక్ట్ గా ఉందండి. రైట్. దిస్ ఇస్ హౌ వి రైట్ ఎలాబరేషన్. చెక్ చేయండి. ఎలాబరేషన్ ఇస్ స్పెల్డ్ లైక్ దిస్ ఇస్ ఫైన్. ఎమిగ్రేషన్ ఇస్ ఆల్సో ఫైన్. ఎమిగ్రేషన్ ఇది కూడా బాగుందండి యాక్చువల్గా. ఎగ్జాజరేషన్ ఇది కూడా బాగుందండి యాక్చువల్లీ. రైట్. ఎగ్జాజరేట్ సింప్లీ మీన్స్ టు ఇంటెన్సిఫై, అగ్రవేట్ సంథింగ్, మేక్ సంథింగ్ లుక్ లైక్ ఇట్ ఇస్ బిగ్. ఎస్ ఆర్ నో? ఎగ్జాజరేట్ చేయడం, మన చిన్న మ్యాటర్ పెద్దగా చేసి చూపించడం, ఎగ్జాజరేట్ చేయడం. ఎన్యూమరేషన్ ఇస్ ద వర్డ్ దట్ ఈస్ నాట్ స్పెల్డ్ ప్రాపర్లీ. ఎన్యూమరేషన్ అంటే మీనింగ్ ఇదనమాట యాక్చువల్లీ. దాని స్పెల్లింగ్ ఇలా రాస్తాం, ఎన్యూమరేషన్. సో ఎం తర్వాత ఈ రాస్తామండి, MA రాయము. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఆప్షన్ 3 కంటెన్సర్ మీరు హ్యాపీగా చెక్ చేసుకోండి. ఎన్యూమరేషన్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో వర్డ్స్ చదివేటప్పుడే వాటి స్పెల్లింగ్స్ పైన కొంచెం ప్రిమిటివ్ ఫోకస్ పెట్టండి. స్పెల్ చెక్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 14 now. రైట్. డాష్ యూ కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. ఇన్ స్పైట్ ఆఫ్ యూ కమ్ హియరా, బట్ యూ కమ్ హియరా, ఇఫ్ యూ కమ్ హియరా, ఆరా. దిస్ ఇస్ అ కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుందండి. దీని లోపల మనం ఇఫ్ క్లాజ్ యొక్క యూసేజ్ చేస్తున్నాం, కామా మెయిన్ క్లాజ్ యొక్క యూసేజ్ కూడా చేస్తున్నాం. ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ సపరేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అవునా కదా? రైట్. అండ్ ఇది ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్ అని కూడా అర్థమవుతుంది. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. ఒకవేళ కనుక నువ్వు ఇక్కడికి వస్తే, నేను వద్దంటున్నా, నువ్వు స్టిల్ వచ్చావా, పశ్చాత్తాపడతావు అని చెప్పాలి. అంటే ఒకవేళ అనే సెన్స్ కోసం మనం యూస్ చేసే వర్డ్ ఇఫ్ అనమాట. బట్ కానీ అది కరెక్ట్ కాదు, ఆర్ అంటే లేదా కరెక్ట్ కాదు, ఇన్ స్పైట్ ఆఫ్ అయినా కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటంటే యాక్చువల్గా ఇఫ్. కండిషనల్ స్టేట్మెంట్ బేసిక్ క్వశ్చన్, ఈజీగా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేద్దాం. ఐడెంటిఫై ద పార్ట్ విత్ అన్ ఎర్రర్. ఓకే, ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? ద టీచర్ టోల్డ్ రేఖా దట్ షీ వర్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ హర్ వర్క్. ఓకే, దట్ షీ వర్ అనేది యూసేజ్లో చిన్న ప్రాబ్లం ఉంది, డైరెక్ట్ మిస్టేక్ అనమాట. షీ అనేది సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ ప్రొనౌన్తో వర్ యూసేజ్ ఎందుకు వస్తుందండి? వాజ్ యూసేజ్ వస్తుంది, కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్ బట్ వి యూస్ దట్ షీ వర్స్. ఎస్ ఆర్ నో? ఈజీ క్వశ్చన్ ఇది.
ఏం చదవాలి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ 2, 3 క్వశ్చన్స్ మనం చేసాము. సింగులర్ ప్లూరల్ లెక్కలో చెక్ చేయండి. ఈ టాపిక్ ఎక్కువ చదవాలండి. యూ హావ్ టు పుట్ సమ్ స్ట్రెస్ ఆన్ దిస్ టాపిక్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెక్ చేసుకొని చదవండి నీట్‌గా. ఓకేనా? రైట్. సో, ఇప్పుడు ఆన్సర్ షీ వాస్ ఇక్కడ రావాలి కాబట్టి పార్ట్ బి ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. ఆప్షన్ 2 అనమాట. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మీకు మార్క్స్ వస్తాయి. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ నంబర్ 16కి వచ్చేద్దాం. ఇన్‌కరెక్ట్ యూస్ ఆఫ్ ఆర్టికల్. ఆర్టికల్ యూసేజ్‌లో ప్రాబ్లమ్ ఎక్కడుంది? ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి? తప్పకుండా ఈ టాపిక్ చదవండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అయిపోతుందన్నమాట. ఆర్టికల్స్ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తాయి. ఓకేనా? రైట్. ఆర్టికల్స్ యూసేజ్ ఎలా చేయాలి? దీనిపైన నేను ఒక వీడియో కూడా యూట్యూబ్‌లో ఫ్రీగా వేయడం జరిగింది. తప్పకుండా వీడియోని మీరు చెక్ చేయండి. కింద పైన ఐ ట్యాబ్‌లో పెట్టేస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. తప్పకుండా వీడియోని మీరు చెక్ చేయండి. ఓకేనా? రైట్. ఆర్టికల్స్. ఇది మీరు చదవాలి. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? 3. హౌ టు యూజ్ ఏ, హౌ టు యూజ్ యాన్ అండ్ హౌ టు యూజ్ ద. అండ్ వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఫోకస్ చేయండి. సో, ఇక్కడ అడిగే క్వశ్చన్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ప్రాబ్లమ్ ఉందా? 12 ఇంచెస్ మేక్ అ ఫుట్. ఓ ఫుట్ అన్నప్పుడు ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ కరెక్ట్. కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. కౌ ఈజ్ అ యూస్ఫుల్ యానిమల్. వి డోంట్ సే అ కౌ. ఫస్ట్ పక్కన పెట్టేస్తే కౌ ఈజ్ అ యూస్ఫుల్ యానిమల్. వి సే అ యూస్ఫుల్ యానిమల్ బట్ వి డోంట్ సే యాన్ యూస్ఫుల్. ఇఫ్ యూ సింప్లీ ఆస్క్ మీ వై, ఎందుకు అని అంటే చాలా సింపుల్ అండి. ఏకి యాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్టికల్ ఏ రావాలి అంటే అక్కడ కాన్సనెంట్ సౌండ్ ఉండాలి. కాన్సనెంట్ సౌండ్ రావాలి. యాన్ యూజ్ చేయాలి అంటే అక్కడ వోవెల్ సౌండ్ రావాలి. నెక్స్ట్ వచ్చే నౌన్ ఏదైతే ఉందో దానిలో బిగినింగ్ సౌండ్ ఏముంది? యూస్ఫుల్. ఏమొస్తుంది యాక్చువల్‌గా? లెటర్ చూడకండి, సౌండ్ వినండి. యూస్ఫుల్. యూ అనే సౌండ్ ఒక కాన్సనెంట్ సౌండ్ అంటాం అనమాట ఇంగ్లీష్‌లో. ఈ యూ అనే కాన్సనెంట్ సౌండ్‌కి ఆల్వేస్ ఇంగ్లీష్‌లో ఆర్టికల్ ఏ యూసేజే కరెక్ట్ కానీ యాన్ యూసేజ్ కరెక్ట్ కాదు. ఓకేనా? అందుకే అంటాం అ యూస్ఫుల్. అలానే అంటాం అ యూనివర్సిటీ. సార్ నో. ఇవన్నీ చాలా పాపులర్ క్వశ్చన్స్ అనమాట. రిపీటెడ్‌గా వస్తాయి. కొంచెం కన్‌ఫ్యూజింగ్. లెటర్ ఓవెలే కానీ సౌండ్ కాన్సనెంట్. ఏనే యూజ్ చేస్తాం. యాన్ యూనివర్సిటీ అంటే అది రాంగ్ అయిపోతది. చాలా సింపుల్ అనమాట. నోట్ చేసుకోండి ఈ పాయింట్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో, ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎక్కడుంది మరి? యాన్ యూస్ఫుల్ కాదు సార్. వి సే యూస్ఫుల్. సో, ఆప్షన్ 2లో ఆర్టికల్ రిలేటెడ్ ఎర్రర్ ఉంది. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 17. చూసారా ఎంత సింపుల్ ఉండే క్వశ్చన్స్? ఇంగ్లీష్ కష్టం అని మీలో ఎవరికైనా ఫీలింగ్ ఉంటే గనుక తప్పకుండా ఫీలింగ్ తీసేసి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ గేర్ ఎయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్ తీసుకోండి. 100 స్పీడ్‌లో ప్రిపరేషన్ మీరు చాలా బాగా ప్రిపరేషన్ చేసుకొని ఈసారి టెట్‌లో మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేస్తారు. 100% మీరు ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ చేసుకొనే బయటికి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది చాలా ఇంగ్లీష్ చాలా ఈజీ ఉంటదండి. మై బ్రదర్ అండ్ డాష్ ఆర్ ప్లానింగ్ ఎ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నవరం. హైదరాబాద్ నుంచి లక్నవరంకి ప్లాన్ చేస్తాం ట్రిప్ నేను నా బ్రదర్. వర్బ్ ఇక్కడ ఉంటే వర్బ్‌కి ముందు సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చే ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ ఫార్మ్‌లోనే వస్తాయి గదా! అంటే మై బ్రదర్ అండ్ ఐ అని అంటామనమాట. వి అనే అనము. నేను నా బ్రదర్ ప్లాన్ చేస్తున్నాము ఒక ట్రిప్ అని చెప్పాలంటే వి సే మై బ్రదర్ అండ్ ఐ ఆర్ ప్లానింగ్. యెస్ ఆర్ నో? రైట్? సో, వి కరెక్ట్ కాదు. మై సెల్ఫ్ కరెక్ట్ కాదు. మీ కరెక్ట్ కాదు. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుందండి యాక్చువల్‌గా? ఐ. మై బ్రదర్ అండ్ ఐ. సార్ ఒకవేళ వీనే చెప్పాలనుకుంటే మై బ్రదర్ ఎందుకు చెప్తారు? మీరే చెప్పండి. అవునా? మేమందరం కలిసి ప్లాన్ చేసామని చెప్పాలంటే యూ సే వి ఆర్ ప్లానింగ్ ఎ ట్రిప్. మై బ్రదర్ అండ్ వి అని చెప్పాం కదా! ఎందుకంటే నా బ్రదర్ కూడా ఉన్నాడంటే మేము, మనము అని కలిపి చెప్పేస్తాం. మేమందరం ప్లాన్ చేస్తున్నాం. వి చెప్పాలనుకుంటే అసలు మై బ్రదర్ రాదు. ఒకవేళ గనక మీ బ్రదర్‌ని మెన్షన్ చేయాలనుకుంటే నా బ్రదర్ అండ్ నేను ఇద్దరం కలిసి అని చెప్పాలంటే మై బ్రదర్ అండ్ ఐ అని మెన్షన్ చేస్తాం. ఓకే. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 18. దీని ఆన్సర్ ఏమవుతుందో చెక్ చేయండి ఒకసారి. వర్షిని వాంటెడ్ టు డాష్ ద న్యూ డ్రెస్. ట్రై ఇన్, ట్రై ఓవర్, ట్రై ఆఫ్, ట్రై అవుట్. యూ ఆల్వేస్ ట్రై అవుట్ న్యూ క్లోత్స్. యూ ఆల్వేస్ ట్రై అవుట్ న్యూ క్లోత్స్. బాగా గుర్తుపెట్టుకోండి. కొత్త బట్టలని ఎప్పుడైనా కూడా మీరు ఏం చేస్తారంటే ట్రై చేస్తారు. అప్పుడు మీరు యూజ్ చేసే ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే ట్రై అవుట్ న్యూ క్లోత్స్. ట్రై అవుట్ న్యూ క్లోత్స్. లెట్ మీ ట్రై దిస్ అవుట్. ఇది మీరు చెప్పాల్సింది. ఈ షర్ట్ నేను ట్రై చేస్తా. లెట్ మీ ట్రై దిస్ షర్ట్ అవుట్. ఓకేనా? ట్రై చేస్తా. అలా అన్నమాట. ట్రై ఇన్ కరెక్ట్ కాదు. ట్రై ఓవర్ కరెక్ట్ కాదు. ట్రై ఆఫ్ కరెక్ట్ కాదు. ఆన్సర్ ఏమవుద్దండి? ట్రై అవుట్. ఇలా చేస్తాం. క్వశ్చన్ నంబర్ 19కి వచ్చేద్దాం. హీ బ్రింగ్స్ హర్ సో మచ్ హ్యాపీనెస్. ద వర్డ్ హ్యాపీనెస్ ఈస్ హ్యాపీనెస్ అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా సింపుల్ అండి. ద వర్డ్ హ్యాపీ ఈజ్ అన్ అడ్జెక్టివ్. హ్యాపీనెస్ ఆన్ ది అదర్ హ్యాండ్ స్పెల్లింగ్ చూసుకోండి ఫస్ట్. ఈజ్ అ నౌన్. అండ్ దీన్ని అంటామండి అబ్స్ట్రాక్ట్ నౌన్. ఏమంటే యాక్చువల్‌గా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్. చాలా చాలా సింపుల్ అనమాట. ఇదొక పేరండి. హ్యాపీనెస్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవ్వాలనుకుంటే నౌన్ ఇస్తాం. ఫీలింగ్ ఇచ్చే పేరు. హ్యాపీ అనేది అడ్జెక్టివ్ అవుతది. సో, సింపుల్ అనమాట. ఆన్సర్ ప్రొనౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు, యాడ్వర్బ్ కాదు. ఆన్సర్ నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్ పైన ఫోకస్ చేయండి.
ఈ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫికేషన్ నేర్చుకోండి. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అది మీకు చెప్పడం రావాలి. ఓకే, దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్టార్టప్స్. ఈ ఫ్రేజ్ని మనం రిప్లేస్ చేయాలి. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ లేదు చూడండి ఒకసారి, ఆఫ్ వరకు బ్లాంక్లో ఉంది కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి అసలు తీసుకోలేము. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ అసెస్మెంట్ ద అడ్వాంటేజెస్, లింక్ లేదు కాబట్టి, సో ఆప్షన్ 1 రాంగ్. దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్ అని చెప్పేసి అనలేము, ఎందుకంటే దే హ్యావ్ ఫెయిల్డ్ అని వర్బ్ ఆల్రెడీ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వర్బ్ కనెక్షన్ లేకుండా వాడలేము, వర్బ్ అవుతుంది అసెస్. దే హ్యావ్ ఫెయిల్డ్ అసెసింగ్ టు, ఇది రాంగ్. మరి ఏమంటాం సార్? దే హ్యావ్ ఫెయిల్డ్ టు డూ సంథింగ్. యూ సింప్లీ సే యూ ఫెయిల్డ్ టు డూ సంథింగ్. You failed to do something, right? We say Chennai Super Kings have failed to produce results. Have failed to produce results. అంటే మీనింగ్ ఏంటి? ఫెయిల్ అనే వర్బ్ తర్వాత ఇమీడియట్గా మీకు టు ప్రొడ్యూస్ 2 + V1 యూసేజ్ కనిపిస్తుంది అనమాట. 2 + V1 అసెస్, ఇన్ఫినిటివ్ యూసేజ్ అంటామండి. సో ఎక్స్ప్రెషన్లో మీకు ఒక 2 + V1 కాంబినేషన్ కావాలి. ఆప్షన్ 4 ఆన్సర్ అనమాట, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. Let's move to question number, this is 20, this is 21. బ్రిడ్జ్ అనే వర్డ్లో కాన్సనెంట్ లెటర్ సైలెంట్ ఉందంట, అది ఏది చెప్పమంటున్నారు? బి పలుకుతున్నాం, బి వినిపిస్తుంది బ్రిడ్జ్. ఆర్ పలుకుతున్నాం, బ్రీ, ఆర్ కూడా వినిపిస్తుంది, సో ఇది సైలెంట్ లేదు. డి పలుకుతున్నాం, బ్రిడ్జ్, డి పలకట్లేదు అంత ఎక్కువ. బట్ బ్రిడ్జ్ అనేటప్పుడు జా సౌండ్ వస్తుంది, జీ పలుకుతున్నాం, సో డి సైలెంట్ అండి. బ్రిడ్జ్ ఏమంటే యాక్చువల్ బ్రిడ్జ్, డి సైలెంట్ లెటర్ అనమాట. సో సైలెంట్ కాన్సనెంట్ లెటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రొనౌన్సియేషన్స్ మీరు చెక్ చేసుకోండి. సో బేసిక్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్యారవెన్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఓకే, కలెక్టివ్ నౌన్ మీనింగ్ అడుగుతున్నాను అంతే. దేని గ్రూప్ని మనం జనరల్గా క్యారవాన్ అని చెప్పేసి పిలుస్తాము? బాగా గుర్తుపెట్టుకోండి. క్యామల్స్ యొక్క గ్రూప్ ఎక్కడైనా వెళ్తాయి, గ్రూప్ ఆఫ్ క్యామల్స్ ఎక్కడైనా వెళ్తాయి అనుకోండి, దట్ గ్రూప్ క్యాన్ బి రెఫర్ టు యాజ్ అ క్యారవన్. బాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని మనం క్యారవాన్ అంటాం అనమాట. సో క్యారవాన్ అంటే గ్రూప్ ఆఫ్ క్యామల్స్ అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ క్యామల్స్. కౌస్, గ్రూప్ ఆఫ్ కౌస్ ఈస్ కాల్డ్ అ హర్డ్ ఆఫ్ కౌస్. అండ్ హర్డ్ అనే టర్మే హార్సెస్కి వాడతాం, డాంకీస్కి కూడా వాడతాం. హర్డ్ ఆఫ్ కౌస్ అండ్ హర్డ్ ఆఫ్ హార్సెస్, హర్డ్ ఆఫ్ డాంకీస్ అని కూడా అంటాం అన్నమాట. సో ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ 4 రాంగ్. క్యామల్స్ యొక్క కలెక్షన్ అంటారు క్యారవాన్ అని చెప్పేసి. కలెక్టివ్ నౌన్స్ వాటి మీనింగ్స్ కూడా చదవండి, ఓకే? ఎగ్జామ్లో వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 23. యా, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే, బెటర్ దెన్ 1,000 days of diligent is 1 day with study a great teacher. ప్రాపర్ ఫ్లోలో ఉన్నాయి వర్డ్స్. నెక్స్ట్ వెళ్దాం. బెటర్ దెన్ 1,000 days is 1 day with of diligent study a great teacher. Better than 1,000 days of diligent study is 1 day with a great teacher. Better than 1,000 days a great teacher of, no wrong. ఆప్షన్ 1లో సింక్ లేదు, ఆప్షన్ 2లో సింక్ లేదు, ఆప్షన్ 4లో కూడా సింక్ లేదు. ప్రాపర్ సింక్ ఆప్షన్ 3లో ఉంది. చదవండి. బెటర్ దెన్ 1,000 days of diligent study is 1 day with a great teacher. ఒక 1000 రోజులు కూర్చొని హార్డ్ వర్క్ చేసి చదివిన ఆ 1000 రోజుల యొక్క ఇంపార్టెన్స్ ఒక మంచి గ్రేట్ టీచర్తో స్పెండ్ చేసిన ఒక్క రోజుతో సమానం అని చెప్పాలంటే ఇలా చెప్తాం. బెటర్ దెన్ 1,000 days ఆఫ్ డిలిజెంట్ స్టడీ. ప్రాపర్ ఆర్డర్లో వర్డ్స్ ఉన్నాయి. ఈస్, ఇదంతా కాంపౌండ్ సబ్జెక్ట్ అయితే. నెక్స్ట్ వచ్చింది వర్బ్. ఈస్ 1 day విత్ అ గ్రేట్ టీచర్. ఒక గ్రేట్ టీచర్తో 1 day స్పెండ్ చేస్తే 1000 రోజులు చదివిన దాంతో సమానం అని చెప్తున్నాం, ఓకేనా? బ్యూటిఫుల్. ఇలా మీరు వర్డ్ యొక్క ప్రాపర్ అరేంజ్మెంట్ చెక్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేసిన పేపర్లో రావడం జరిగిందనమాట, ఓకేనా? రీసెంట్గా కండక్ట్ చేసిన పేపర్లో, టెట్ ఎగ్జామ్లో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నారో 2025లో తెలంగాణ టెట్ స్టూడెంట్స్ అందరూ కూడా మన మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో ఎన్రోల్ అయిపోయి మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన దాంట్లో అవైలబుల్ ఉంది. 399 రూపీస్కి ఉన్న కోర్సు 3 months వస్తుంది అనమాట. దానిపైన మీకు 15% ఆఫ్ ఆల్రెడీ ఆఫర్ నడుస్తుంది. సో ఆ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఆఫర్ 18th నాడు ఎండ్ అయిపోతుంది, ఓకేనా? మీరు చేయాల్సిందల్లా APR15 అనే కూపన్ కోడ్ని అప్లై చేసి కోర్సెస్ తీసుకోవడం.
అండ్ ఈ కూపన్ కోడ్ ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా వ్యాలిడ్ అవుతుంది 18th వరకు. 18th ఇస్ ద లాస్ట్ డేట్. 18th ఏప్రిల్ నాడు ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో 15% ఆఫ్ ఉన్న ఈ కోర్సు ఎన్రోల్ అవ్వండి. ఒకవేళ టెట్ డిఎస్సి ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ ఎలా చదవాలో మీకు క్లారిటీ లేకపోతే ఫుల్ ఇంగ్లీష్ క్లాసెస్ మన యాప్లో ఉన్నాయి. తెలుగు మీడియం ఆస్పిరెంట్ కూడా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ లెవెల్ నుంచి 0 లెవెల్ నుంచి హై లెవెల్ అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను డీటెయిల్గా దగ్గరుండి నేనే ప్రతి ఒక్క ఏరియా డిస్కస్ చేయడం జరుగుతుంది. గ్రామర్ పైన ఆల్మోస్ట్ 150+ వీడియోస్, వొకాబులరీ పైన 100+ వీడియోస్, ప్రీవియస్ పేపర్స్, ఎక్స్ప్లెనేషన్స్, ఇంకా ప్రాక్టీస్ అనుకుంటూ 300+ వీడియోస్ మీకు ఒకటే కోర్సులో దొరుకుతాయన్నమాట. ఓకేనా? ఒకసారి మన యాప్ యొక్క రేటింగ్స్ అండ్ రివ్యూస్ ప్లే స్టోర్లో, యూట్యూబ్ యొక్క కామెంట్ చెక్ చేయండి. మన క్వాలిటీ అంటే మీకే అర్థమవుతుంది. ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వీడియో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే. ఓకేనా? ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ అని. ఓకేనా? దీనికోసం రెడీగా ఉండండి. మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ వస్తాయి. ఓకేనా? లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేస్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. రైట్? దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రెజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్ తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ పిఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి. ఓకే? రైట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి. ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది. ఓకే? ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా. రైట్? అవసరమైన గ్రామర్ కావచ్చు, వొకాబ్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ ఎస్ఐ స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది. రైట్? 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా? మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.